వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. డీటెయిల్స్ చూస్తే సైనిక్ పూరిలోని జీపీఆర్ స్పోర్ట్స్ సెంటర్లో రణ్వీర్ టైక్వాండో ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జవహర్ నగర్ సీఐ ప్రెసిడెంట్ ఉతాడి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ కొండలరెడ్డి, రణ్వీర్ టైక్వాండో ఫౌండర్ మాస్టర్ బి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరాటే శిక్షణ పొందిన విద్యార్థులకు కరాటే బెల్టులు ప్రదానం చేశారు. అందరికీ మనకు ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఈ టైక్వాండో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్, బంధువులు, స్నేహితులు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాభినందనలు, నమస్కారాలు అందరికీ కూడా. అందరూ కూడా నేను ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మాస్టర్ గారికి మరియు శ్రీనివాస్ గారికి మిగతా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేటి సమాజంలో ఎలా అయిపోయిందంటే, ఎవరైనా పిల్లల్ని పిలిచి ఏం ఆడుతున్నావు నాన్న అంటే క్రికెట్ ఆడుతున్నాను లేదా ఫుట్బాల్ ఆడుతున్నాను అని చెప్తారు. దేంట్లో ఆడుతున్నావు నాన్న అంటే సెల్ ఫోన్లో. ఈ కాలంలో ఎట్లయిపోయిందంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది మ్యాక్సిమం చిన్నపిల్లల యువకుల్లో ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ గేమ్స్ లేదా సెల్ ఫోన్ గేమ్స్ ఇంట్లో కూర్చోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అట్లాంటి ఈ అకాడమీ రన్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరాటే అనేది దేని కొరకు పిల్లలు చెప్పండి, మీరు దేని కొరకు నేర్చుకుంటున్నారు? ఇది సెల్ఫ్ డిఫెన్స్. వెరీ గుడ్. అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఇప్పుడు సమాజంలో నేరాలు పెరిగిపోయినాయి. మహిళల పట్ల కానీ, అమ్మాయిల పట్ల కానీ, చిన్నపిల్లల పట్ల కానీ చాలా నేరాలు పెరిగిపోయినాయి. ప్రతి దగ్గర కూడా పోలీసు లేకుంటే ఎవరో వచ్చి కాపాడతారనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఆ సమయానికి అక్కడ పోలీసు ఉండకపోవచ్చు, రావడానికి ఆలస్యం కావచ్చు, ఇంకేదైనా కారణాల వల్ల రాలేకపోవచ్చు. అట్లాంటప్పుడు మనని మనము కాపాడుకోవాలంటే మనకు ఇలాంటి విద్య తెలిసి ఉండాలి. కనీసం మనని మనం ప్రొటెక్ట్ చేసుకునేటట్టు ఉంటే మనం సేఫ్గా బయటపడతాం. దాని కొరకు మీరు ఈ కరాటే టైక్వాండో నేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదైతే చూసామో చాలా బాగా చేశారండి. అందరూ కూడా చిన్నపిల్లల నుండి కూడా పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎవరైతే ఈ మాస్క్ కళ్ళకు గంతలు కట్టుకొని ఈ నాన్ చాక్ ఏదైతే ఉందో అది కానీ, ఈ చైర్స్ వేసి బ్రేకింగ్ అది కానీ, ఇంకా చిన్నపిల్లలు చాలా పిరమిడ్, లాస్ట్ పిరమిడ్ కూడా చాలా బాగుందండి. చాలా మంచి ప్రోగ్రామ్, మంచిగా చేశారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్నప్పుడు నేను కూడా ఈ కరాటేకు కొద్దిగా వెళ్ళాను, అంటే పూర్తిగా అవగాహన లేదు. కాకపోతే నాకు తెలిసి అయితే ఫస్ట్ వైట్ బెల్ట్ ఉంటుంది, తర్వాత ఎల్లో అనుకుంటా, ఎల్లో, ఆరెంజ్, బ్రౌను, గ్రీన్, తర్వాత బ్లాక్ ఏదో ఉంటుంది అంతే కదండి. బ్లాక్ బెల్ట్. శ్రీనివాస్ గారు కూడా బ్లాక్ బెల్ట్ ఇంత ముందు మాట్లాడుతూ చెప్పారు. సార్ కూడా ఒకప్పుడు మీ సీనియర్. మీరు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు పిల్లలు ఇప్పుడు ఏదో కొద్దిగా అంటే చిన్న ఉన్నప్పుడు అమ్మ నాన్న చెప్పారని చెప్పి వచ్చి కొన్ని రోజుల మానేయడం అట్లా చేయకుండా మీరు కూడా బ్లాక్ బెల్ట్ వరకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మహిళలు ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు 40 years 35 years చెప్పారు. ఏజ్ ఏది కూడా క్రైటీరియా కాదండి. మనకు మనసులో సంకల్పం ఉంటే ఏజ్ అనేది అడ్డు రాదు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఏజ్లో కూడా అంటే మీ ముఖ్యంగా మీ
హస్బెండ్స్ కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇట్లాంటి వాటికి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు ఇట్లానే అంటే ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు సమాజంలో చాలా మహిళల పట్ల నేరాలు జరుగుతుంది. మీరు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినా కానీ ఎక్కడ వెళ్ళినా కూడా ఈ యూట్యూబర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు చూస్తున్నారు టీవీలో, న్యూస్ పేపర్లో చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి మీకు ఈ విద్య తెలిసి ఉంటే కనీసం మిమ్మల్ని మీరు కాపాడగలుగుతారు. అదేవిధంగా ఏదైనా మీ ముందు ఏదైనా నేరం జరిగితే కూడా మీరు దాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.